నమస్తే, నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్తమాంజలి. ఇప్పుడు మనం గోల్డెన్ ఫామ్ మ్యాంగో ఫామ్స్లో ఉన్నాం, వికారాబాద్. ఇక్కడ జనరల్గా ఏంటంటే బయట ఫ్రూట్స్ అన్నీ కూడా మార్కెట్లో ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ రైపనర్స్ వాడి పండిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ పండ్లు తెంపి తీసుకురాగానే ఇక్కడ వాష్ చేయటం జరుగుతుంది. ఇది వాషింగ్ ప్రాసెస్ అనమాట. జనరల్గా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా మనకి కెమికల్స్ వాడతారు వాషింగ్కి. ఇలాగ రైపనింగ్ ఛాంబర్స్లో కూడా కొంతమంది ఉన్నారు వాడేవాళ్ళు. బట్ ఇక్కడ మనం మాత్రం సోప్ నట్ వాడటం జరిగింది. అంటే కుంకుడుగాయ రసం వాడుతున్నాం అనమాట వాషింగ్కి. చక్కగా వాష్ అవుతాయి. పైన ఎటువంటి ఇవి ఉండవు, తెగుళ్ళు పురుగులు కానీ ఏమి ఉండవు, మచ్చలు కానీ ఏమి ఉండకుండా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా వాష్ చేసిన తర్వాత ఇది కన్వేయర్ బెల్ట్ ద్వారా మనకి ట్రైన్లోకి వెళ్తుంది. వాష్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా మనం ట్రైన్లోకి తీసుకెళ్తాం అనమాట. ఈ ట్రైన్లోకి వెళ్ళబోయే ముందు ఈ ఫ్యాన్ ద్వారా కొంత అది చెమ్మ ఆరిపోతుంది. అయినా సరే ఇంకా కొద్దిసేపు ఆరబెట్టడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆరబెట్టిన తర్వాత మనం రైపనింగ్ ఛాంబర్లోకి పంపించడం జరుగుతుంది. అంటే చాలా తక్కువ నీకు చాలా తక్కువ. అలాగే ఇవన్నీ చిన్న రసాలు, ఏదో ఒకటి బెయిన్షాన్ ఉంది ఇందులో, తర్వాత ఇది పెద్ద రసం, ఇవన్నీ కూడా వాషింగ్కి రెడీగా ఉన్నాయి అనమాట. హార్వెస్ట్ చేసి అలాగే ఇప్పుడు మనం బెయిన్షాన్ అంటే బంగినపల్లి, మన పండ్లలో రారాజు బంగినపల్లి మామిడి అని అనుకుంటాం కదా, ఆ బంగినపల్లి మామిడి వాషింగ్కి వేయటం జరుగుతుంది అనమాట. చూడండి ఒకసారి. తర్వాత ఇక్కడ చూడొచ్చు, బంగినపల్లి మామిడి ఎప్పుడైనా సరే మనం హార్వెస్ట్ చేసే ముందు ఇక్కడ గొయ్యి పడాలి. తర్వాత ఈ విధంగా షేప్ రావాలి, దీన్ని భుజం కట్టడం అంటారు. ఇంకోటి పైన మచ్చలు రావాలన్నమాట. ఈ విధంగా ప్యాచెస్ వస్తే మనకి మామూలుగా చాలా త్వరగా రైపనింగ్ అవుతుంది. అది హార్వెస్టింగ్ రెడీగా వచ్చినట్టు, పంట రెడీగా ఉన్నట్టు అనమాట. ఇది మన పండటానికి రెడీగా పక్వానికి వచ్చినట్టు అనమాట. ఈ విధంగా మనం బంగినపల్లిని వాష్ చేసుకుంటున్నాం. ఇప్పటివరకు దశేరీ జరిగింది, ఇప్పుడు బంగినపల్లి జరుగుతుంది అనమాట. అలాగే మనం అక్కడ వాష్ చేసాం కదా, వాష్ చేసిన తర్వాత ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలాగా మనం ఆరబెట్టాలన్నమాట. ఈ ఆరబెట్టకుండా మనం లోపలికి వెళ్ళకూడదు. లోపలికి వెళ్తే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పటివరకు మనం కుంకుడు రసంతో వాష్ చేసాం, కెమికల్తో కాకుండా. ఇది ఇక్కడ పంట పండించడం కూడా 100% ఆర్గానిక్లో పండించడం జరుగుతుంది.
ఎటువంటి కెమికల్స్ వాడటం జరగదు. మనం బెస్ట్ ఫ్రూట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఇక్కడ గోల్డెన్ ఫార్మ్స్ వాళ్ళు చేస్తున్నారు. అది నిజంగా అభినందించదగ్గ విషయం. తర్వాత ఇందాక ఒక డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు కూడా నా క్లయింట్ అనమాట. యాక్చువల్గా ఆయన ఫ్రూట్స్ కోసం వచ్చారు. ఆయన ఒక సలహా ఇచ్చారు, మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదండి, ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారు, కంప్లీట్ ఆర్గానిక్ కదా అని. కానీ నేనేం చెప్పానంటే మాకు ఎక్స్పోర్ట్ చేయడం ఇష్టం లేదండి, మనం కష్టపడి మన దేశంలో పండించిన ఫుడ్ మన దేశంలో వాళ్ళు తినాలి, కానీ ఎక్కడో బయట దేశాల వాళ్ళకి పంపించి మన వాళ్ళకి విషాహారం ఇవ్వటం అనేది తప్పు కదా అని చెప్పాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు అనమాట, మంచి పాలసీ అండి మీదని. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ గారు సుబ్బారావు గారని మార్నింగ్ ఆల్రెడీ విజిట్ చేయడం జరిగింది, వచ్చి వెళ్ళిపోయారు. ఆయన నేను వచ్చే టైంకి వెళ్ళిపోయారు. సో అట్లా జరిగిందనమాట. ఇక్కడ మనం ఎటువంటి కెమికల్స్ ఉండదు, వ్యవసాయంలో వాడటం ఉండదు, ఇక్కడికి వచ్చాక కూడా వాడటం ఉండదు. దీని తర్వాత ఆరబెట్టిన తర్వాత మనం ఆ కూలింగ్ అందులోకి తీసుకెళ్ళి రైపనింగ్ ఛాంబర్లో తీసుకెళ్ళి ఫస్ట్ ప్రీ కూలింగ్ అనేది చేయడం జరుగుతుంది వాటిని. ఈ ప్రీ కూలింగ్ అనేది ఎందుకు చేస్తామంటే అది మన రూమ్ దాదాపు 26 నుంచి 23 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు డౌన్ అవ్వాలి. అది టెంపరేచర్ డౌన్ అయిన తర్వాత అప్పుడు రైపనింగ్ చేయడం ప్రాసెస్ మొదలెట్టాలన్నమాట. ఇందులో ఎథిలిన్ గ్యాస్ అనేది వదలటం జరుగుతుంది. ఎథిలిన్ గ్యాస్ అనేది ఏంటంటే ఎప్పుడు పండు పండిన తర్వాత ఆ పండులో నుంచి వచ్చే యారోమా ఏదో అదే యారోమా గ్యాస్ అనమాట. ఇది అంటే ఇది కెమికల్ కాదు. మనకి ఈ మధ్య చైనా నుంచి వచ్చిన ప్యాకెట్లని ఇంకోటి మన మిథైల్ కార్బైడ్ ఉంది కదా, కార్బైడ్ ఏదో వాడతారు, అటువంటి రైపనింగ్ కాదనమాట. ఇది గ్యాస్ న్యాచురల్ రైపింగ్. ఇలా చేయటం వల్ల మనకి పండు షెల్ఫ్ లైఫ్ బాగా పెరుగుతుంది, మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో అయితే 5 రోజులు నిల్వ ఉండేది, ఇందులో 10 నుంచి 15 రోజుల వరకు అలాగే నిల్వ ఉంటుంది. తర్వాత ఆ ఫ్రూట్లో వాల్యూస్ కూడా పెరుగుతాయి అనమాట. అంటే టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటాం కదా మనం. దీని బ్రిక్స్ వాల్యూ దాదాపు 18 వచ్చింది ఇప్పుడు. రేపైతే ఇంకా పెరుగుతాయి, ఇంకా 2. అదే కాలం కలిసేకుండా పెరుగుతుంది. బట్ 18 అంటే మంచిగా రావటం, స్వీట్నెస్ చాలా మంచిగా స్వీట్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. ఇవన్నీ కూడా రైపనింగ్ ఛాంబర్లో రైపన్ అయిన తర్వాత మనం బయటికి తీసుకొచ్చినాయి అనమాట. ఇవి మార్కెట్కి రెడీగా ఉన్నాయి. చూడవచ్చు ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది. ఇవి రైపనింగ్ ఛాంబర్లో రైపన్ అయినాయి, రెడీ టు మార్కెట్ ఫ్రూట్స్ అనమాట. ఇవి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడడానికి కూడా. ఇది న్యాచురల్ రైపనింగ్ అనమాట, ఎథిలిన్ గ్యాస్తో రైపన్ అయింది. ఇంకోటి ఈ రైపనింగ్ ఛాంబర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫ్రూట్ ఎప్పటికి రెడీ అవ్వాలో అప్పటికి మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. మనకి 2 డేస్లో రెడీ అవ్వాలంటే 2 డేస్లో రెడీ అవుతుంది, దాన్ని బట్టి గ్యాస్ దీన్ని డిశ్చార్జ్ అవుతుంది అనమాట. అలాగే 1 వీక్లో రెడీ అవ్వాలంటే 1 వీక్ మనం డిశ్చార్జ్ పెట్టుకోవచ్చు. ఇది మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్న పండు కెమికల్ ఫ్రీ, జంబో కేసర్ అంటారు దీన్ని, కెమికల్ ఫ్రీ అనమాట. పూర్తి ఆరోగ్యకరమైంది, ఎటువంటి విష రసాయనాలు లేనిది, పంట అలాగే పండించడం జరిగింది. తర్వాత రైపనింగ్ కూడా అలాగే చేయడం జరిగింది. ఈవెన్ వాషింగ్ దగ్గర కూడా మనం కుంకుడు రసమే వాడుతున్నాం. ఇటువంటి పళ్ళు తిని మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ మనం ఎక్కడ మార్కెట్లో దొరికే పిచ్చి పిచ్చి పళ్ళు అది తినేసి అనారోగ్య పాలైతే చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. భవిష్యత్తులో మనకి హాస్పిటల్కి డబ్బులు పెట్టడం తప్పితే వేరే ఇవ్వట్లేదు. దయచేసి మీరు వినియోగదారులందరూ కూడా ఆలోచించండి ఒకసారి. మన ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు. మనం ఆరోగ్యం పాటు చేసుకొని మన దగ్గర డబ్బులు ఉన్నాయని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెడితే అది గొప్ప విషయం కాదు. అది కొంతమంది చెప్తుంటారు మేము ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోకపోతే బతకలేమండి. అది కరెక్ట్ కాదు. అది మనం అసలు అనారోగ్యం రాకుండానే చూసుకోవాలి. మనం న్యాచురల్గా పండించినవి, తర్వాత ఆర్గానిక్ వేలో పండించినవి తీసుకొని మన ఆరోగ్యాన్ని చేసుకోవాలి. నా మనవి. మీకు ఎవరికైనా మంచి ఫ్రూట్స్ కావాలంటే మన మధు నెంబర్ చెప్తాను, మీరు దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. గోల్డెన్ మ్యాంగో ఫార్మ్స్, పోడూరు, వికారాబాద్ జిల్లా. నా పేరు మధుసూదన్. 9494708443. మీకు టెక్నాలజీ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేను 24/7 అందుబాటులో ఉంటాను. మీరు పండించడానికి, తర్వాత ఇలాగ పండించడానికి కూడా ఈ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నమస్తే, ధన్యవాదాలు.